నోట్ దిస్ పాయింట్. మనం ప్రేరణ చెందకుండా ప్రేరణ కలిగించలేము. దిస్ ఈజ్ ఎ గుడ్ మోటివేషన్. మనం మోటివేట్ అయితే మోటివేటర్ గా మారుతాం. కాబట్టి ఈ విధంగా ఫ్రెండ్ చెప్పినప్పుడు అతను యాక్టివ్ అవుతాడు. ఖచ్చితంగా నేను యూజ్ చేస్తాను ఈ ప్రొడక్ట్స్ అనే కాడికి వస్తాడు. అప్పుడు ఆన్లైన్ లో పెట్టడమా, షాప్ తీసుకెళ్ళి కొనిపించడమా జరుగుతుంది. తర్వాత ఇందాక ఏంటి మాటల మధ్యలో మా అమ్మకి ఇలాగా అని ఏదో చెప్తున్నావు ఏంటంటే, అవును మా అమ్మకి సేమ్ ప్రాబ్లం ఇలా ఉంది, ఐరన్ తక్కువ, ఎన్ని హాస్పిటల్ ఏదో చెప్తారు. అప్పుడు మనం ఏం చెప్పకూడదండి. అప్పుడు ఏమనాలి తెలుసా? రే నిజంగా నువ్వు అన్నది కరెక్టే, ఒక మీటింగ్ ఉంటదిరా, ఆ మీటింగ్ వస్తే అక్కడికి ఇంకా అనుభవజ్ఞులు వస్తారు, చాలా మంది వాడిన వాళ్ళు వస్తారా, అక్కడికి వచ్చిన తర్వాత అది చూసిన తర్వాత అప్పుడు కొందాం. ఇప్పుడు నేను నా అడ్వైజ్ ఏంటంటే, నేను స్పిల్లోనే వాడాను, అలోవెరా వాడాను. డైజెస్టివ్ సిస్టమ్ బాగుంది, బలం బాగుంది. ఈ రెండు టీ, పేస్ట్, సోపు, షాంపూ, ఎయిర్ ఆయిల్, కుకింగ్ ఆయిల్, డ్రింక్, సేవింగ్ క్రీము, పెయిన్ రిలీఫ్ క్రీము ఈ కొందాం. ముందు ఐడియా యాక్టివేషన్ చేద్దాం. తర్వాత ప్రతి నెల మీటింగ్ ఉంటుంది, ఓ మీటింగ్ చెప్తాను. అక్కడికి మొత్తం కణాలు ఏంటి, కణపోషణ ఏంటి, సిఎన్టీ ఏంటి, ప్రొడక్ట్స్ ఏంటి చెప్తాకు వస్తారు. అప్పుడు నీకు అవగాహనతో తీసుకుంది కానీ కంగారు ఏముంది అని చెప్పి 6 నెలల నుంచి ఎలాగ ఉంది ప్రాబ్లం, ఒక్క 10 రోజులు ఆగు, నీకు మంచి మీటింగ్ గురించి చెప్తాను, అప్పుడు వాడుది కానీ అంటే అప్పుడు ఏం చేస్తాడో తెలుసా? అతనేమో క్వశ్చన్ వేసాడు ఏమని, మనం వాడామని యూజ్ చేసిన ఫీలింగ్ ని షేర్ చేస్తే అతను ఏం వేసాడు క్వశ్చన్, ఇప్పుడు మన వైఫ్ కి, ఇప్పుడు మా అమ్మకి, ఇప్పుడు మా నాన్నకని ఏదో వచ్చింది కదా, దానికోసం మనం మీటింగ్ రమ్మంటాం. ఇప్పుడు చెప్పండి అవసరం అయింది మీటింగ్ వస్తాడన్నాడు. నేను అలాగే నా మిత్రుడు చెప్తే, నాకు ఇలా ప్రాబ్లం ఉందంటే ఒకసారి మీటింగ్ రండి, అక్కడ ప్రొడక్ట్స్ తాలూకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, టెస్టిమోనియల్స్ తెలుస్తాయి, కాన్ఫిడెన్స్ గా మీరు వాడతా ఉంటదంటే వెళ్ళాను, అప్పుడు తగ్గించుకున్నాను. అలాగే నువ్వు కూడా ఒకసారి వస్తే బాగుంటుందంటే అప్పుడు ఏం చేస్తాం? చూడండి ఖచ్చితంగా అతను మీటింగ్ వస్తాడు. అలా మీటింగ్ వచ్చిన వ్యక్తి ప్రేరణ పొందగలడు. ఎందుకంటే ఎక్కువ టెస్టిమోనియల్స్, ఎక్కువ మాట్లాడటం, ఇంకా 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు తీసుకునే వాళ్ళు వచ్చి టెస్టిమోనియల్ చెప్పడం వల్ల ఒరే ఈ బిజినెస్ చాలా బాగుందిరా, నేను చేస్తాను రా అనే కాడికి వెళ్తాడు అనమాట. మనం ఏం చేస్తామంటే మీటింగ్ ఊసేస్తాం. ఐ మీన్స్ నెగిటివ్ మాట్లాడకూడదు, మనం కాదు బయట వాళ్ళు, లేదా ఇంత ముందు కొంతమంది మీటింగ్ ఊసేస్తారు. అక్కడ వాళ్ళు ఎవరన్నా వదునుకో, అన్నగారికో, తమ్ముడికో, చెల్లుకో, మరదలకో, భార్యకో, నాన్నకో, అమ్మకో బాగోలేదు, తనకో బాగోలేదంటే వెంటనే అప్లైన్ ఎక్కడ ఉన్నాడో కాల్ చేసేస్తాం, అప్లైన్ తో మాట్లాడిచ్చేస్తాం, అతనికి ఏం కావాలో ఆర్డర్ పెట్టేస్తాం, అతనికి ఏం కావాలో కొనిచ్చేస్తాం, మళ్ళీ అతని ముఖం చూడం మనం. అది సిస్టమ్ కాదండి. వెస్టేజ్ లో సిస్టమ్ ఏంటంటే ఆయన ఇంటికి వెళ్ళి ఆయన ప్రేరణ కలిగి మనం వాడిన ప్రొడక్ట్ చెప్పి ఆయనకి ఐడి నెంబర్ తీసి ఆయనకి మన టీ పేస్ట్ సోపు షాప్ చేయించి ఒక షాప్ అంటున్నాం, ఆయన ఇక్కడ కాకపోతే బయట కొనేస్తున్నాడు, ఇక్కడ కొనిపించి 2 సప్లిమెంట్స్ స్పిర్లో అలోవెరా మాత్రమే. ఎలాగా ఈ సమస్యల కోసం కాదు, సమస్యలు రాకుండా కాబట్టి ఆ రెండింటిని నేను వాడినరా, బాగుందిరా, నువ్వు కూడా అలోవెరా వాడితే డైజెస్ట్ సిస్టమ్ బాగుంటుంది అని చెప్తే అవి తర్వాత చూస్తానులే, ముందు టీ పేస్ట్ సోపు షాంపూ పెట్టమని కొందరు చెప్తారు, నువ్వు వాడావు కదా పెట్టు నేను వాడతానని చెప్పి అనవచ్చు. ఆ ఎస్ఆర్ నో రెడీ టు వస్తుంది. కుకింగ్ ఆయిల్, టీ పేస్ట్ సోపు షాంపూ మాత్రం నో రాదు, ఎస్ఏ వస్తుంది. ఎందుకంటే మనం వాడుతున్నాం, వ్యాపారంలో భాగస్వామ్యం చేయాలనుకుంటున్నాం, ఇద్దరం కలిసి పని చేయాలనుకుంటున్నాం. ఏవైనా శ్రీను ఈ బిజినెస్ లో మన ఇద్దరం కలిసామంటే ఈ రెండింగ్ నాటికి నెలకు 1,00,000 తెచ్చుకోవచ్చు, చెరో కారు కొనుక్కోవచ్చు అని చెప్పాం. కాబట్టి ఖచ్చితంగా ప్రేరణ పొంది వ్యాపారం నాది అనేటట్టుగా తయారయ్యి ఆర్డర్ పెట్టడానికి ముందుకు వస్తాడు. అలా ఎక్స్పెండిచర్ ని మార్చుకుంటే చాలు ఈ బిజినెస్ చేసే అవకాశం వచ్చిందని చెప్పగలిగే సామర్థ్యం మీకు ఉంటే ముందు 6 తయారవుతారు. ఆరుగురికి మనం ఏం చెప్పాం, మీటింగ్ వాళ్ళకి క్యూరియాసిటీ కలిగించేటప్పటికి వాళ్ళు ఏ సమస్యలు ఇస్తారు దానికి మీటింగ్ రమ్మని చెప్పాం. మీటింగ్ వస్తారు, వచ్చిన తర్వాత తెలుసుకుంటారు. ఇప్పుడు చెప్పండి అని చెప్తే, ఇప్పుడు చెప్పాల్సిన మొన్న ఏంటని అడిగామంటే అసలు మనం చెప్పక్కర్లా, అక్కడ ఎవరొకరు ఇప్పుడు వాళ్ళ అమ్మగారికి ఏంటి మోకాళ్ళ నొప్పులు అన్నారు, ఇప్పుడు ఎవరొకరు ఒక 20 మంది మాటల్లో నేను మా అమ్మగారికి మోకాళ్ళ నొప్పులకి గ్లూకోజమైన్, కాల్షియం, కొలాజిన్ లేదా నోని, ఫ్లాక్స్ వాడించాను అనగానే ఈయన అప్పుడే నోట్ చేసేసుకోవటము, లేదా ఏవే ఇందాక మొక్కల నొప్పికి వాడనన్నారేంటే అవి నాకు కావాలని చెప్తారు. ఆ విధంగా స్టాక్ పాయింట్కి వెళ్ళి వెళ్ళి ఒక సిస్టమ్ అంటూ ఉందని తెలుసుకుని, ఈ సిస్టమ్ లో చాలా మంది యూజ్ చేసి చాలా మంది హెల్దీగా ఉన్నారని తెలుసుకుని అతను కొనుక్కుని ఇంటికి వెళ్ళాలి. అప్పుడు మాత్రమే అతను రియల్ వెస్టేజియన్ అవుతాడు. కన్సిస్టెన్సీ ఎక్కడ కూడా క్లోజ్ అవ్వదు, కంటిన్యూ చేస్తాడు అనమాట. మనం నలుగురిలోకి తీసుకురాకుండా ఇంటికాడ మాత్రం ఇవన్నీ చెప్పేస్తున్నాం, ఇంటికాడే వదిలేస్తున్నాం. చాలా మంది చేస్తున్నారు అలాగా. అలా చెయ్యొద్దు దయించి. అలా 6గురిని ఇన్వాల్వ్ చేసేదాకా మీరు ఓపిక పట్టి 6గురిని ఇన్వాల్వ్ చేయగలిగితే నెక్స్ట్ వాళ్ళ బిజినెస్ లోకి వచ్చాక నెక్స్ట్ ఎలా చేస్తారో తెలుసా, వాళ్ళు కూడా ఇంకొక 6గురిని క్రియేట్ చేసే పనిలో మీరు ఎలా చేశారు అలాగే చేస్తారు. యద్భావం తద్భవతి. అంతే. మనం ఏం చేసామో అదే జరుగుద్ది. మనం రాంగ్ చేస్తే రాంగ్ జరుగుద్ది, ఎస్ చేస్తే ఎస్ జరుగుద్ది. కొన్ని
గొన్ను పెట్టలేదు, తాళం వేసేసాం. గొన్ను పెట్టాం, తాళం వేసాం. గొన్ను పెట్టి తాళం వేయినా, తాళం వేయకపోయినా, గొన్ను పెట్టకుండా తాళం వేసిన ఉపయోగం లేదు. అంటే ఆయన కొరకు అని చెప్పేసేస్తే అది సక్సెస్ అవ్వదు. ఆయన్ని నేను కలుపుకుని తీసుకుని రావాలి. అంటే ఈ బిజినెస్ లో ఆయనతో నేను కలవాలి, ఆయనతో చేసే అవకాశం నాకు వచ్చింది, నేను జనంతో నడాలి, ముందు నా ఆరుగురితో నడాలని మనం ఫీల్ అవ్వాలి ఫస్ట్. అందుకే ఈ డైరెక్ట్ సెల్లింగ్ లాంగ్వేజ్ అండి ఇది. ఏదో ఈ ఒక్క రోజుతో అయిపోదు. చాలా మంది అంటారు ఇతను జాయిన్ చేసేస్తే ఇంక ఇతనే చూసుకుంటా, అతనే చూసుకునే పర్వాత మన అప్లైన్ కూడా అనుకున్నాడు నేనే చూసుకుంటానని. తప్పండి అది. మనందరం కలిపి ఒక యూనిటీగా కలిసిమెలిసి పనిచేసే ప్రక్రియ డైరెక్ట్ సెల్లింగ్. నోట్ దిస్ పాయింట్. ఇప్పుడు పోలీసు ఉద్యోగం వచ్చింది, ఎస్ఐ నేను, నా స్టేషన్ లో 14 మంది ఉన్నారు కానిస్టేబుల్స్, వాళ్ళందరూ చూసుకుంటారు అని చెప్పి నేను అటు ఇటు వెళ్ళిపోతే సస్పెండ్ చేస్తారు నన్ను. వాళ్ళందరినీ కంట్రోల్ చేయడమే నా పని. వాళ్ళందరూ ఎలా చేస్తారో చూడటమే నా పని. ఎఫ్ఐఆర్లు రాయటం, కోర్టుకు పంపించటం, దర్యాప్తులు చేయటం, నాకంటూ ఒక పని ఉంది. కానిస్టేబుల్స్ ఉన్నారు కదా, నాకు పని లేదు, వాళ్ళకి ఏదో పని చూపేసి నేను సినిమాలకు వెళ్దాం, షికార్కి వెళ్దాం అంటే కుదురుతుందా? నోట్ దిస్ పాయింట్. మరి జీతం ఇచ్చేది ఎందుకు? మానిటరింగ్ చేయాలి. ఇక్కడ కూడా అంతే, జనంతో కలిసి నడవాలి. అయితే బాస్ లేడు, ఇన్వెస్ట్మెంట్ లేదు, హ్యాపీగా నచ్చిన సమయంలో, నచ్చిన సందర్భంలో, నచ్చిన ప్లేస్ లో, నచ్చిన వారితో చేసుకునే అవకాశం ఇక్కడ ఉంది. నోట్ దిస్ పాయింట్ ఫ్రెండ్స్. అలాంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని చాలా సిస్టమేటిక్ గా, చాలా జాగ్రత్తగా మొక్కని అంటు కడుతున్నట్టుగా తయారు చేసుకోగలిగితే ట్రెమెండస్ వండర్స్ రిజల్ట్స్ వస్తాయన్నమాట. అలా మీటింగ్ వస్తారు. మీటింగ్ వచ్చారంటే చాలండి, ఆటోమేటిక్ గా పెళ్లిళ్ళకి వెళ్ళి ఏ వ్యక్తికైనా సరే పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. అదే అడవిలో పెంచండి, అడవిలో వదిలేండి పిల్లోడిని, 20 ఏళ్ళు వచ్చినా కానీ పెళ్లి చేస్తాడు. సమాజంలోకి తీసుకురంటే జీర్ణించుకోలేడు. సమాజంలో ఉన్నవాడే సమాజం లేక ఉండాలనుకుంటాడు. నోట్ దిస్ పాయింట్. వెన్ యువర్ నీ రోమిన్ ఏ రోమన్ అన్నాడు ఒక ఆయన. రోమ్ నగరంలో ఉంటే రోమన్ లాగా ఉండాలని. మీటింగ్ వచ్చాడు అనుకోండి మనకులాగే ఉంటాడు. మన డిస్ట్రిబ్యూటర్ చాలా పవర్ఫుల్ గా మారిపోతారు అనమాట. అతను చేయాలని ప్రేరణ కలుగుతుంది. ఎలా చేస్తారు? మీరు ఎలా అయితే అపీరెన్స్ తో వెళ్ళి, మీరు ఎలా అయితే టూల్ తో వెళ్ళి, మీరు ఎలా అయితే బుక్ మీద ప్లాన్ చెప్పి, మీరు ఎలా అయితే చెప్పారో అవన్నీ అతను చెయ్యాలి అనుకున్నప్పుడు ఇంకో ఫ్రెండ్ దగ్గర చెప్తున్నప్పుడు సేమ్ అయ్యే వచ్చేస్తాయి అనమాట. మీరు ఎవరైనా తీసుకెళ్లారు అనుకో, వాళ్ళు మిమ్మల్ని తీసుకెళ్తారు. మీరు ఒక్కరెళ్ళి చెప్పారనుకో, వాళ్ళు ఒక్కరెళ్ళి చెప్తారు. యద్భావం తద్భావతి. నోట్ దిస్ పాయింట్ సార్. ఈ విధంగా మీరు తీసుకెళ్ళొద్దని నేను అనట్లేదు. మీ అప్లయన్స్ అనేది తీసుకెళ్ళండి, ఇవన్నీ పాటించండి. ముగ్గురేళ్ళు గదిలో ఇద్దరే చెప్పాను స్టోరీలో, ముగ్గురేళ్ళు చెప్పండి, తప్పేం కాదు. మళ్ళీ అతను కూడా జాయిన్ చేసినప్పుడు మీరు కూడా సపోర్ట్ చేయాల్సి వస్తుంది. 36 మంది జాయినింగ్ లో తప్పే ఉంది, చేసుకోవచ్చు కలిసిమెలిసి. ఏదేమైనా 6 36 అవ్వాలి. తర్వాత ఈ 6 36 మందిని జాయిన్ చేసే స్థాయికి రావాలంటే ఖచ్చితంగా మీటింగ్. అందుకే మీటింగ్ ప్రమోషన్ జరిగేలా చూసుకోవాలి. అంటే మనం జాయినింగ్ లోనే మీటింగ్ గురించి మాట్లాడేలాగా ఉంటే కనుక ఇంకా నిత్యమో మీటింగే. మీటార్ మీటింగ్. ఇందులో 1-to-1 ఫస్ట్ సెషన్, తర్వాత మీటింగ్, 1-to-1 మీటింగ్. ఒకరి వల్ల అవ్వదు, అందరం కలిసిమెలిసి చేయాలన్నమాట. ఐక్యమత్యంగా చేయాలి. ఒక యూనిటీ టీమ్ స్పిరిట్ తో ఉండాలన్నమాట. డైరెక్ట్ సెల్లింగ్ అంటేనే యూనిటీ, టీమ్ పవర్. అందుకే ఈ రోజు చూడండి, నేను పెట్ట మై స్ట్రెంగ్త్. నేను ఒక్కనే ఆడితే ఆడలేను, నా టీం కలిసి ఆడాలి. టీం సభ్యులతో స్ఫూర్తిదాయకంగా మెలగాలి, చాలా సహృదయంతో ఉండాలి, చాలా ఆనందంగా ఉండాలి, చాలా హ్యాపీనెస్ ఉండాలి. జీవితానికి ఇంతకన్నా ఇంకొక దారి లేదేమో, అంత అద్భుతమైనటువంటి టీంతో నేను ఉన్నాను అని నిత్యం కూడా ప్రౌడ్ గా ఫీల్ అవుతూ ఉండాలి. చూడండి, ఇండియాలో పుట్టినందుకు ఎంత గర్వపడతామో అలాగే వెస్టేజ్ లో ఉన్నందుకు అంత గర్వపడేలాగా మనం ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే మన సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సాటిస్ఫాక్షన్ ఈజ్ ద బిగ్గెస్ట్ అసెట్. ఆత్మసంతృప్తి నిజమైన ఆస్తి. ఎక్కడైతే ఆత్మసంతృప్తి ఉంటుందో మనుషుల మధ్య, అక్కడ పెద్ద ఆస్తి అది. ఆస్తులు కూడగట్టే అంత స్థాయికి వెళ్తాం అనమాట. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లేని వ్యక్తికి ఇంతవరకు సక్సెస్ అయినట్టు కానీ, అతను హ్యాపీగా ఉన్నట్టు కానీ చరిత్రలో లేదండి. అందుకే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, నలుగురితో చక్కగా హ్యాపీగా ఉండాలన్నమాట. మనం ఆ విధంగా ముందుకెళ్ళాలండి. అలాగా 6గురిని సిస్టమ్ లో కనెక్ట్ చేయాలని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకునే అవకాశం. నా 6 years జర్నీలో నేను నేర్చుకున్నది మీకు చెప్పాను. నేను 6 years లో అందుకున్నటువంటి 4 lakhs ని మీరు కేవలం 1 or 2 years లోనే 4 lakhs అందుకుని హ్యాపీగా మరి మంచి SUV కారు కొనుక్కుని, మంచి ఇల్లు కట్టుకుని, ఎంతో మందికి మీరు స్ఫూర్తిదాయకంగా నిలిచి ఆరోగ్య భారతవనంలో మీ పాత్ర అంటూ పోషించి భారతదేశాన్ని మరి సస్యశ్యామలం చేసే దిశగా మనం కంకణం కట్టుకున్నాం. కాబట్టి మన విజన్ టు హెల్ప్ ఏ పీపుల్ లివ్ ఏ లైఫ్ ఆఫ్ ఎకనామికల్ ఇండిపెండెన్స్, ఆర్థిక స్వతంత్ర వైపు నడిపిస్తుంది వెస్టేజ్ జనాన్ని. అందులో మీరందరూ భాగస్వాములై మన దేశాన్ని టాప్ 10 లో 1కి వెళ్ళేలాగా మనం కూడా కృషి చేయడానికి
వెస్టేజ్ అవకాశం ఒక గొప్ప అవకాశంగా భావించాలి.